సాధారణంగా బంగారం భూమి నుంచి లభిస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ బంగారాన్ని ల్యాబ్లో తయారు చేయొచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. బంగారాన్ని ల్యాబ్స్లో కూడా తయారు చేయొచ్చు. మరి ఇలాంటి గోల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? దీనితో నగలు చేయించుకోవచ్చా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ల్యాబ్లో అభివృద్ధి చేసిన గోల్డ్కు, అలాగే భూమిలో సహజంగా లభించే బంగారానికి క్వాలిటీ విషయంలో ఎలాంటి తేడా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాబ్ గోల్డ్ కూడా నగల తయారీకి, ఇతర అవసరాలకు వాడేందుకు పనికొస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అసలు బంగారాన్ని ల్యాబ్లో ఎలా తయారు చేస్తారు? దీనికోసం ఎలాంటి మెటీరియల్స్ కావాలి అని. ఈ విషయంపై కూడా నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. ల్యాబ్లో గోల్డ్ తయారీకి 2 మార్గాలున్నాయి. ఒకటి అణువుల మార్పిడి, రెండవది రీసైక్లింగ్. మొదటిది న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్. తెలుగులో దీన్నే అణువుల మార్పిడి అంటారు. ఇది అర్థం కావాలంటే కొంచెం సైన్స్ తెలుసుకోవాలి. సృష్టిలోని ప్రతి వస్తువు అణువులతో నిర్మితమై ఉంటుంది. ఆ అణువు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య ఆధారంగానే ఆ లోహం ఏదనేది నిర్ధారిస్తారు. ఉదాహరణకు కేంద్రకంలో 79 ప్రోటాన్లు ఉంటే అది బంగారం అవుతుంది. ఒక మెర్క్యూరీలో 80, లెడ్లో 82 ప్రోటాన్లు ఉంటాయి. అంటే మెర్క్యూరీ నుంచి 1 ప్రోటాన్ను లేదా లెడ్ నుంచి 2 ప్రోటాన్లను తొలగించగలిగితే అవి బంగారంగా మారిపోతాయి. వినడానికి ఇది చాలా సులభంగా అనిపించినా ప్రాక్టికల్గా ఇది అత్యంత కష్టమైన పని. దీనికోసం న్యూక్లియర్ రియాక్టర్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. పైగా ఇలా అణుమార్పిడి ద్వారా తయారైన బంగారాన్ని వెంటనే వాడలేము. అందులో రేడియేషన్ ప్రభావం పోవడానికి కొన్నేళ్ల పాటు దాన్ని పక్కన పెట్టాలి. ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చు వల్ల ల్యాబ్ గోల్డ్ ధర మార్కెట్లో సహజ బంగారం ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది లాభసాటి ప్రక్రియ కాదు. ఇక రెండవ పద్ధతి ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్. ఇది ప్రస్తుతం ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే పద్ధతి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో చాలా తక్కువ మోతాదులో బంగారాన్ని వాడతారు. అందుకే పాడైపోయిన, నిరుపయోగంగా మారిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీతో బంగారాన్ని వెలికి తీసి రీసైకిల్ చేయొచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ల్యాబ్లో జరుగుతుంది. దీని ద్వారా స్వచ్ఛమైన బంగారాన్ని వేరు చేయవచ్చు. ఇక భవిష్యత్తులో పెరిగే బంగారం డిమాండ్ను తీర్చడానికి ఈ రీసైక్లింగ్ విధానమే ప్రధాన మార్గంగా మారుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే ప్రధాన మార్గంగా కూడా మారవచ్చని అంటున్నారు. అయితే ఇలాంటి గోల్డ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలు నమ్మడానికి కాస్త టైం పట్టొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ల్యాబ్ గోల్డ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.